రీసెంట్గా ఇంగ్లాండ్లో ఒక దారుణమైన అంశం వెలుగులోకి వచ్చింది. మనిషిలో పైశాచికత్వం ఎంత దూరం వెళ్తుందో, ఎంత దూరం ఆ మనిషిని తీసుకెళ్తుందో ఇన్సిడెంట్ మనకు చెప్తుంది. మొన్న 3 రోజుల క్రితం మాంచెస్టర్ క్రౌన్ కోర్టు లూసీ లెడ్బీ అనే ఒక నర్సుకి హోల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. జనరల్గా ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ లాలో క్యాపిటల్ లేదు, హైయెస్ట్ పనిష్మెంట్ హోల్ లైఫ్ అన్నమాట. అంటే వాళ్ళు ఇంకా జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. ఇంకా వాళ్ళ శిక్ష పైన రివ్యూస్ ఉండో, ఏ కమిటీ చూడదు, జీవితాంతం ఇంకా జైల్లో పడాల్సింది చనిపోయేంత వరకు. ఇంగ్లాండ్లో హోల్ లైఫ్ పనిష్మెంట్ పడిన 4వ మహిళ ఈ లూసీ లెడ్బీ. అసలు ఇవిడ ఏం చేసింది? అంత దారుణం ఏం జరిగింది? అసలు అలా చేయొచ్చా? ఒకసారి చూద్దాం. మీరు వినే ఉంటారు సీరియల్ కిల్లింగ్. లూసీ లెడ్బీ అనే ఆవిడ నర్స్ అన్నమాట. ఆవిడ నార్త్ వెస్టర్న్ ఇంగ్లాండ్లో చెస్టర్ హాస్పిటల్లో నియోనాటల్ కేర్లో నర్సు. నియోనాటల్ కేర్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు అనమాట, చిన్న చిన్న బేబీస్కి నర్స్ అనమాట. ఈవిడ పైశాచికత్వం ఎంత దూరం అంటే 7 పిల్లల్ని ఆవిడ కావాలని చంపేసింది. ఎలా? వాళ్ళకి లీతల్ ఇంజెక్షన్స్ అంటే వాళ్ళ ఇంటెస్టైనల్ ట్రాక్లోకి ఎయిర్ బబుల్స్ పంపించడం, అవసరం లేకపోయినా వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కించడం, ఫోర్స్డ్ ఫీడింగ్ చేయటం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా ఆ పడిపోయిన పిల్లల్ని అలానే వదిలేయటం. ఇలా ఆవిడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఏదైతే ప్రొఫెషన్ చేసిందో దాన్నే, ఆ ప్రొఫెషన్నే వాడి ఆవిడకున్న తెలివితేటని పర్వర్ట్ చేయించి, ఆవిడకున్న మెడికల్ నాలెడ్జ్ని పర్వర్ట్ చేయించి, పిల్లలకి ఏది ఇవ్వకూడదు అదే ఇచ్చి వరుసపెట్టి పిల్లల్ని చంపేసింది. ఇదంతా చాలా నార్మల్ డెత్స్ అన్నట్టు ఆవిడ చేతిలో పిల్లలు చావటం అనేది ఆవిడ యాక్ట్ చేసింది అనమాట. ఆవిడ కొలీగ్స్కి అనుమానం రాలేదు, పక్క వాళ్ళకి అనుమానం రాకుండా జాగ్రత్తగా యాక్ట్ చేసింది. ఇదంతా ఆమె జూన్ 2015 నుంచి జూన్ 2016 మధ్య జరిగిందనమాట. అప్పట్లోనే పీడియాట్రిషియన్స్ చాలామంది ఇలా ఎలా జరుగుతుంది, దీనిపైన ఎంక్వైరీ చేయాలని రైజ్ చేసిన చివరికి 2017లో దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది. కానీ తర్వాత పూర్తి స్థాయి ఎవిడెన్స్ దొరకలేదు. తర్వాత కంప్లీట్గా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి ఆవిడ రాసిన లెటర్స్ కానీ, ఆవిడ పైశాచికత్వం కానీ మొత్తం బయటకు తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా ఐఎమ్ ఎన్ ఈవిల్, నేను చాలా పెద్ద చెడు దాన్ని అని చెప్పి, ఐఎమ్ ఎన్ ఈవిల్, తర్వాత రకరకాల పదాలు. బికాజ్ ఒక పిల్లవాడిని అయితే 1 డే బేబీని చంపేసింది. టుడే ఈజ్ యువర్ బర్త్డే, ఇట్ ఈస్ వెరీ సాడ్ దట్ యు ఆర్ నో మోర్ ఆన్ యువర్ బర్త్డే అని రాయటము, ఐ కెనాట్ కేర్ యూ ప్రాపర్లీ సో ఐ కిల్ యూ అని రాయటం. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కార్డ్స్ రాసి, చిన్న చిన్న డైరీస్ రాసి, ఎవిడెన్స్ రాసి ఆమె దగ్గర పెట్టుకునేదంట. అండ్ పిల్లలకి ఏమి ఇవ్వకూడదు అదే ఇచ్చి చంపేసేది. ఇటువంటి దారుణం ఎందుకు చేసింది ఆవిడ అనే దాని మీద ప్రశ్న పక్కన పెడితే, ఇంతమందిని వరుసపెట్టి చనిపోతున్న నియోనాటల్ కేర్లో అంత స్లోగా ఎందుకు రియాక్ట్ అయ్యారని కూడా చాలామంది అంటున్నారు. అయితే ఎవరైతే దీనిపైన ఎంక్వైరీ జరగాలి, ఏదో తప్పు జరుగుతుందని బయటికి విజిల్ బ్లో చేశారో, ఎవరైతే బయటికి ఎంక్వైరీ జరగాలని చెప్పారో, దానిలో చాలా ఫేమస్ పీడియాట్రిషియన్ ఒక ఆయన ఉన్నారు, రవి జయరామ్ అని చెప్పి. ఆయన ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ డాక్టర్ అనమాట. ఆయన చెప్పారు, ఇంత దారుణంగా జరుగుతున్నా నేను చెప్పిన వాటిని కొంచెం ముందే ఎంక్వైరీ చేస్తుంటే ఈ పోలీసులు కొంతమంది పిల్లల్ని ఇప్పటికి బతికి బట్టగట్టి స్కూల్కి వెళ్తుండేవాళ్ళు అని చెప్పి. ఈ లూసీ లెడ్బీ నర్స్ ఏం చేసింది తెలుసా? కేవలం ఆమె పైశాచికత్వం, దుర్బుద్ధి పిల్లల మీద చూపించడమే కాకుండా, ఈ పిల్లలు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకి సింపతి వ్యక్తం చేయటం, సింపతి కార్డ్స్ పంపించడం, వాళ్ళు ఆనందంగా ఉన్నారా, డిప్రెస్డ్గా ఉన్నారని చెప్పి వాళ్ళ ఫేస్బుక్లు చెక్ చేయటం, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసిందంట. ఈ రోజు కూడా తను తప్పు చేసిన ఒప్పుకోవట్లేదు, రిగ్రెట్ లేదు. కానీ ఆమె పైన ఛార్జెస్ పుడువే, ఆమె పైన కోర్టుకి అన్ని సాక్ష్యాలు దొరికాయి అనమాట. ఎందుకంత శాడిజం? ఆ చిన్నపిల్లలు ఆవిడ ఏం చేస్తారు, వాళ్ళపైన కక్ష ఏంటి? ఇది మోస్ట్ ఇన్ఫేమస్ కేసు అయింది ఇంగ్లాండ్లో. ఆ పేరెంట్స్ అందరూ కూడా ఎవరైతే పిల్లల్ని కోల్పోయారో, ఈవిడికి ఎక్కువ కాలం బతకాలి ఈవిడని కోరుకుంటున్నాము. చాలా సంవత్సరాలు ఈ నర్సు బతకాలని కోరుకుంటున్నాము. కారణం ఏంటంటే జీవితాంతం ఆమె చేసిన తప్పుకి సఫర్ అవ్వాలి మనసులో అయినా అని చెప్పి. కానీ ఆవిడ సఫర్ అవుతుందా లేదా పక్కన పెడితే, ఈవిడ దుర్బుద్ధి, శాడిజం. జడ్జిలు చెప్తున్నారు ఈవిడ పశ్చాత్తాపం కూడా ఈవిడ మనసులో కనిపించట్లేదని చెప్పి. ఈవిడ ఒక్క పైశాచికత మొత్తం ఏ పాపం చేయని, అన్యం పుణ్యం వెలిగిని చిన్నపిల్లల మీద చూపించింది, ఫోర్స్డ్ ఫీడింగ్ చేసింది. ఆవిడ తెలివంతా పక్కన పెట్టేసి, అంటే చదువుకుందంతా పిల్లల్ని చంపడానికి ఉపయోగించింది. తన యొక్క నేర్పరితనం, తన యొక్క కళ పిల్లలపైన హాని కలిగించడానికి చూపించింది అని చెప్పి. ఇలాంటి సీరియల్ కిల్లర్స్ అసలు ఎక్కడ తయారవుతారు? మీరు చూస్తే వెస్ట్రన్ సొసైటీస్లో అయితే చాలా ఎక్కువ అవుతున్నారు. స్లోగా భారతదేశంలో కూడా ఇటువంటి టెండెన్సీస్ బయలుదేరుతున్నాయి అనమాట. దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా ప్రాపర్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవటం, కుటుంబ వ్యవస్థలు నాశనం అవటం, జాయింట్ ఫ్యామిలీస్ వెళ్ళిపోయి ఆ ఎమోషన్స్ కానీ, బాండింగ్స్ కానీ, చిన్నప్పుడు వీళ్ళకి లవ్ అండ్ కేర్ సరిగ్గా దొరకపోవడం కానీ, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ ఎమర్జ్ అవటం కానీ,
చిన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్లో పిల్లలపైన సెక్షువల్ అటాక్స్ కానీ, లేకపోతే స్టెప్ ఫాదర్సు, బయట వాళ్ళు ఎవరన్నా వాళ్ళని సెక్షువల్‌గా హార్మ్ చేయటం గానీ, ఇలాంటప్పుడు గూడా వీళ్ళు ఎమోషన్ లేకుండా థాట్‌లెస్‌గా తయారవుతారంట. సో, చిన్నప్పటి నుంచి అబ్యూస్‌కి గురైన వీళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా తయారవుతారంట. తర్వాత ఈ అర్బనైజేషను, గ్లోబలైజేషన్ వీటి ఎఫెక్ట్స్ వల్ల గూడా ఎమోషన్స్ తగ్గిపోయి మనుషులకి మంచి హ్యూమన్ టచ్ పోతుంది. పిల్లలు, వృద్ధులు ఇలాంటి భావాలు, ఇలాంటి ఎమోషన్స్ ఏమీ లేకుండా పెరుగుతున్నారనమాట. తర్వాత ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీస్ కొంతవరకు ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీస్ మేజర్‌గా డిస్టర్బ్డ్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు అలాంటి చిన్నప్పుడు ఫేస్ చేసి ఉండటమో, లేదా సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయి ఉండటమో, వాళ్ళ ఇంట్లో ఏమైనా దుర్ఘటన జరిగి ఉండటమో, ఇట్లాంటివి కూడా. ఇలాంటివి చేసినప్పుడు డెలిబరేట్‌గా అంటే వాళ్ళకి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమి హాని చేయకపోయినా ఒకటే మోడరస్ ఆపరెండి పెట్టుకుని, ఒకటే సిస్టమ్‌ని ఎన్నుకుని వాళ్ళెవరు పట్టుకోలేనంత అనమాట. అదొక యారగెన్స్ లాగా చేస్తారు. సో, చేసిన తర్వాత కూడా పశ్చాత్తాపం ఉండదనమాట. వాళ్ళ మైండ్ సెట్ అంతే. సైకలాజికల్ ట్రైమా అంతే. అయితే ఎవరైతే విజిల్ బ్లోయర్ ఇండియన్ ఆరిజిన్ డాక్టర్ ఉన్నారో, డాక్టర్ రవి జయరామ్ ఆయన తన ఫేస్‌బుక్‌లో ఒక మాట రాశారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వి కెనాట్ జడ్జ్ బై ప్లెయిన్ సైట్. అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ వాళ్ళు చెడ్డవాళ్ళని మనకు అర్థం కాదు. చాలా కష్టం వాళ్ళలో ఉన్న ఈవిల్ మైండ్. ఇన్‌ఫాక్ట్ నో వన్ నాట్ ఈవెన్ ఎ డెవిల్ కెన్ ఎంటర్ ఇంటూ హ్యూమన్ మైండ్. కెన్ యాక్చువల్లీ డిటెక్ట్ వాట్ ఈస్ ట్రాన్స్‌ఫరింగ్ ఇన్ హ్యూమన్ మైండ్. అంటే మనిషి మైండ్‌లో ఈ కాంప్లెక్స్ వరల్డ్‌లో మనిషి మైండ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం ఎవరి వల్ల కాదంట. అంత కాంప్లెక్స్ వరల్డ్ అయిపోయింది. సో, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరిని ఎక్కువ నమ్మకూడదు. ఇన్‌ఫాక్ట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహం అనేది ఏ లెవెల్‌లో ఎవరైనా చేయొచ్చు మనకి. బట్ ఈ ఎపిసోడ్ మాత్రం లూసీ లెట్ బీ ఎపిసోడ్ మాత్రం అందరికి పెద్ద లెసన్ అనమాట. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎక్కడి నుంచి ఉంటాయి? ఎవరైతే హైయెస్ట్ ప్రొఫెషన్స్‌లో చేస్తారో వాళ్ళకి కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయా? వాళ్ళు ఏమి తప్పు చేయని చిన్నారుల్ని అలా చంపటమా? వాళ్ళకి ఏమీ సంబంధం లేని వాళ్ళని ఇన్‌ఫాక్ట్ ఎవరైతే కేర్ టేకర్సో వాళ్ళని చంపేస్తే ఏ విధంగా ఉంటది? సో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం కాషియస్‌గా ఉంటేనే ఈ ప్రపంచం ముందుకెళ్తది. భారతదేశంలో ఈ వెస్టర్న్ టెండెన్సీస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇప్పుడు గనక మనం ఎమోషనల్ బాండింగ్ కానీ, ఫ్యామిలీ వాల్యూస్ గానీ, సొసైటల్ వాల్యూస్ గానీ, మనిషి పైన మనిషి చూపించే ప్రేమ గానీ, వీటిని గనక పెంపొందించకుండా ఉంటే గనక భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు భారతదేశంలో కూడా పెరిగే అవకాశం ఉంటది.